మదనపల్లి పట్టణంలో 7 ఏళ్ల చిన్న అమ్మాయిని మానభంగం చేసి అతి దారుణంగా చంపేసిన ఘటన చాలా ఘోరమైన విషయం. ముఖ్యంగా ఒక సంవత్సరం ముందే పక్క నియోజకవర్గంలో ఇదే విధంగా ఒక ఇన్సిడెంట్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇంకొక చిన్నారి పైన ఈరోజు అఘాయిత్యం చేసి చంపేయడం జరిగింది. నిందితుడు గంజాయి మత్తులో ఉన్నాడని చెప్పి, అదేవిధంగా పూర్తిగా విచ్చలవిడిగా మద్యం సేవించి ఇలాంటి ఘాతకానికి పాల్పడ్డాడని చెప్పి పోలీసులు కానీ అధికార పార్టీ నాయకులు కానీ చెప్తా ఉన్నారు. మరి మూల కారణం ఈరోజు ఈ గంజాయి విచ్చలవిడిగా ఇక్కడ దొరకడమే అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. గంజాయే కాదు, ఈరోజు ఇతరత్ర డ్రగ్స్ కూడా ఈరోజు అన్నమయ్య జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ డ్రగ్స్ పైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం నోటి మాటలు సరిపోవు, ఖచ్చితంగా వీటన్నిటిపైన చర్యలు తీసుకోవాలా. ఈరోజు ఘోరమైన విషయం ఏమంటే పార్టీలకు అతీతంగా ఇంత చండాలమైన ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి పార్టీలకు అతీతంగా రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తే ఈరోజు నిందితులను పట్టుకొని ఈ గంజాయి ఎవరైతే చేస్తున్నారో, డ్రగ్స్ ఎవరైతే ఇది చేస్తున్నారో, అక్రమంగా మద్యం ఎవరైతే విక్రయిస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేసేది పోయి ఈరోజు ఎవరైతే పబ్లిక్ స్వచ్ఛందంగా వచ్చి నిరసన తెలిపారో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, బీఎస్పీ నాయకులు కానీ, ఈ కమ్యూనిస్ట్ నాయకులు అందరిపైన కూడా ఈరోజు కేసులు పెట్టినారు. ఇది సరైన పద్ధతి కాదు. మీకు పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే కోరుతా ఉన్నాను, మీకు చేతనైతే పూర్తిగా ఈ గంజాయి అమ్మే వాళ్ళందరినీ కూడా నిర్మూలించాలని చెప్పి కోరుతా ఉన్నాను. అందరూ కూడా చెప్పేది ఏమంటే ఎక్కడైనా కానీ ఈరోజు విచ్చలవిడిగా అమ్ముతా ఉన్నారని, పబ్లిక్ డైరెక్ట్గా విచ్చలవిడిగా ఈరోజు గంజాయి కొనుక్కొని ఈరోజు గంజాయి మత్తులో యువత అంతా తూలుతా ఉన్నారంటే పోలీసులు ఎందుకు పట్టుకోలేరని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను. పోలీస్ డిపార్ట్మెంటు అన్నమయ్య జిల్లాలో పూర్తిగా ఈ గంజాయి కానీ ఇతరత్ర డ్రగ్స్ పైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరికైనా అధికార పక్షం నాయకులు బంధువులు ఉన్నా ఇంకొకరున్నా కూడా చూడకుండా ఈ డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా ఈ కేసులు ఏదైతే పార్టీలకు అతీతంగా అందరూ కూడా వీధుల్లోకి వచ్చి చేశారో, కామన్ పబ్లిక్ పైన లేకపోతే ఒక సోషల్ కాజ్ కోసం ఎవరైతే ప్రొటెస్ట్ చేసినారో, ప్రొటెస్ట్ అనేది ఒక డెమోక్రటిక్ ప్రాసెస్, దానిపైన కేసులు పెట్టడం దారుణము. మేము ఈ లీగల్గా ఈ కేసులన్నిటిపైన కూడా ఫైట్ చేస్తాము. అదేవిధంగా ఆ చిన్నారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆర్థిక సాయం చేయాలని చెప్పి కూడా మేము డిసైడ్ అయినాము. తిప్పారెడ్డి గారు అదేవిధంగా నిసార్ అహ్మద్ గారు బాలిక తల్లిదండ్రులను కలిసి ఆర్థిక సాయం కూడా చేస్తారు. అదేవిధంగా అందరూ ఫోన్లు చేశారు బాలికకి, అందరూ కూడా మేము అండగా ఉంటారని, కానీ ఇప్పుడు వరకు ₹1 కూడా ఆర్థిక సాయం ఇవ్వలేదు. 25 లక్షల రూపాయలు తక్షణమే వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇటువంటి చర్యలు జరగకుండా, ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఈ డ్రగ్స్ కానీ లేకపోతే అక్రమ మద్యం ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము. ఇది రాజకీయాలకు అతీతంగా ఫైట్ చేయాల్సిన విషయము. డ్రగ్స్ అనేది పిల్లల భవిష్యత్తు పోతుంది. ఒకసారి డ్రగ్స్కి అలవాటు పడితే వాళ్ళ భవిష్యత్తు పూర్తిగా అనేమయ్యే పరిస్థితి ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఈ డ్రగ్స్ వ్యాపారస్తుల్ని ఉపేక్షించకూడదని చెప్పి కూడా ఈరోజు నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ బాలిక తల్లిదండ్రులకు తక్షణమే సాయం చేయాలి. ఇక్కడ ఏమీ జరగకుండానే హెలికాప్టర్లు వేసుకొని వచ్చి ఏదో జరిగిందని చెప్పి ఒక అద్భుత కల్పన చేశారు. ఇంత ఇన్సిడెంట్ జరిగితే ఈరోజు ఎవరు వచ్చారు ఇక్కడికి? హోంమంత్రి వచ్చారా, లేకపోతే ఎవరైనా మంత్రులు వచ్చారా? ఇంత కేర్లెస్గా ఉండకూడదని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే వాళ్ళకి సాయం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం. ఆధార్ కార్డు ఎత్తుకొని 10 గంటలకు ఫోటో